వినబడనిమ్ము. మన ద్రాక్ష తోటలు పోత పట్టి ఉన్నవి. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి. సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. నా ప్రియుడు చాలమ్మా. ఇక్కడ సంఘాన్ని గురించి దేవుడు పలికినటువంటి మాటలు, సంఘాన్ని దేవుడితో పోల్చాడు. మనం చూస్తే ఒకటి సుందరి, ప్రాణేశ్వరి, నాయక, సఖి అని మాట్లాడుతూ సంఘాన్ని మళ్ళా దేనితో పోల్చుకుంటూ వచ్చాడంటే పావురముతో పోల్చాడు. దేనితోనమ్మా? పావురంతో అన్నాడు, బండ సలుల్లో ఎగురు నా పావురమా, పేటు బిడ్డలను ఆశ్రయించు నా పావురం. నీ స్వరము మధురము, నీ ముఖము, నీ మొహము కనబడాలా, నీ స్వరము వినబడాల. అది దేవుడు అంట. బండ సదుల్లో ఎగిరే నా పావురమా, నీ యొక్క స్వరము వినబడనిమ్ము, నీ ముఖము. అది దేవుడు దేనికి వాడుతున్నాడంటే మనము దేవుని సన్నిధిలో కనబడాలా, మన స్వరం దేవుని యొక్క సన్నిధిలో వినబడాలా. దేవుని స్తోత్రం. అంటే ఎవరు ముఖ్యమంటే నీవు నేను పావురము వలె ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని మత్తయి సువార్తలో యేసు ప్రభువు అంటాడు 10వ అధ్యాయంలో, ఈ లోకములో నివసిస్తున్నటువంటి మనమంట ఆ పావుల వలె వివేకులను, పావురము వలె నిష్కపటముగా ఉండాలంట. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. మనం ఎలా ఉండాలంటే ఈ లోకంలో పాము వలె ఏం చేయాలంట? భూమి మీద ఉన్నటువంటి దాన్ని ఏమంటారు? పామును, సర్పాన్ని దేంతో పోల్చారు? జంతువుతోనేనా? సర్పములు, విసర్పంలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి వాటిలో జలసరములు అనుకోవచ్చు, లేకపోతే జంతువులు. అంత వివేకం కలిగింది ఈ లోకంలో ఎవరు కూడా. పాములో ఉన్న వివేకము ఎంత జ్ఞానంగా ఉంటుందంటే మనిషి చప్పుడు చూసి దాక్కునేది కదమ్మా. పామును మనం గబక్కనే చూసిందంటే అది ఎలా వెళ్ళిపోయింది, ఎలా తప్పించుకునేదో ఆ మనిషిని మనం దాని ప్రాణాన్ని కాపాడు వివేకం ఉంది. మనం కూడా ఈ లోకంలో వివేకం విషయంలో పామును దేవుడు చూపించాడు. మనకు మెలుకు ఉండాలి, వివేకం ఉండాలి, తెలివితేటలతో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉండే విషయంలో ఎలాగో పావురము ఎలాగుండేదో అలాగే నిశ్శబ్దంగా. పావురం అంటే చాలా పవిత్రమైంది. అంతనే పావురాన్ని దేవుడు కోరుకున్నాడు. పావురాన్ని పరిశుద్ధాత్మకు పోలిక ఇచ్చాడు. ఆ పావురం లాగా నువ్వు ఉండాలా. అలాగే ఆ యొక్క పాములాగా, పాము వలేగా. పాముల గురించి మళ్ళీ అది విషసర్పము హాని చేసేది. పాముకు 2 నాలుకలు అంటే మనకు 2 నాలుకలు. పాములాగా ఉండకూడదు. పాము వలె వివేకం. పాము తిన్నా అనుకుంటే చెప్పండి, ఎవరు చెప్పారు? మీరు చూసారమ్మా? అది సంగతి. దేవుని స్తోత్రం. మరి గతంలో గారు చూసింది. మరి మామూలుగా బియ్యాలు మన పాము చూస్తుందో లేదు కానీ మేనలో చూసింది. ఏమా ఈ తోట మీరు ఇప్పుడు చూస్తారంట. మరి పావుకి ఎన్ని నాలుగు ఉంటాయి ఒకసారి డిస్కవరీ చూడండి. పావుకి 2 నాలుగు ఉంటాయి కదా. కాబట్టి 2 ద్విమనస్సుకు సాదృశ్యం. పాములా ఉండకూడదు. పాముల విశ్వం. పాము ద్విమనస్సు కలిగి, పాము హాని చేసే కదయ్యా. మేలు చేసేది నన్ను మేలు చేస్తా. పాములో ఉన్న వివేకం ఉండాలి కానీ పాము స్వభావం పాములాగా మనము ఉండకూడదు. అయితే పాము వివేకాన్ని మనం ఉండాలంటే ఈ లోకంలో వివేకం లేకపోతే మనం జీవించలేం. సాతాను ఊరుకునే ఏర్పాటు చేసిన వారిని కూడా ఏం చేస్తుంది? మోసపుస్తున్న దినాల్లో ఉన్నాం. వివేకం ఉండాలి. తర్వాత పావులకు చాలా పవిత్రమైంది. ఈరోజు నేను చూద్దాం అనుకున్న కొన్ని విషయాలు కానీ మన సమయంలో కనుక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాం, ముగించుకుంటాం. పావురము
పావురము చాలా పవిత్రమైనది. పావురము చాలా దేవుడు ఇష్టపడుతుంది. పావురము దేవుని మాట వినిద్దంట. ఏం చేసి చెప్పండి అమ్మా? పావురములో ఉన్న గుణం ఏంటంటే దేవుని మాట వినిద్ది, యజమానుడి మాట వినిద్ది. ఉదాహరణకు మీ అందరూ గుర్తు చేస్తాను ఒక మాట, మీరు అందరూ ఆలోచన చేయండి. జలప్రళయం వచ్చినప్పుడు అంత దేశమంతా కూడా ప్రపంచం అంతా మునిగిపోతే ఏమీ లేదు, నీళ్లు కానీ చెట్లు కానీ అంత జలమలయం. అప్పుడు నీళ్లు తగ్గినయా లేదా అని చూడటానికి ఎవరు పంపించాడు? మొదట కాకిని పంపించాడు. ఎందుకు పంపించాడు బయటికి? నేలల్లో జనాలందరూ చచ్చిపోయి పీనుగుల్లా ఉన్నారు, వెళ్ళి బాగా నీకు ఇష్టంగా పీనుగుల మీద వాలి తిను కాకా అని పంపించాడా? యజమానుడు ఎందుకు పంపించాడు? కాకిని ఎందుకు వదిలేడు? సమాచారం కోసం ఒక పని మీద పంపించాడు, పర్పస్ తో పంపించాడు. బయటికి పంపిస్తే ఈ స్వభావం బయటకు వచ్చేసింది. స్వభావం అనేది సతీష్ కూర్చో బాబు, సతీష్ కూర్చో. స్వభావం బయటకు వచ్చి లోకంలోకి వెళ్ళిపోగాలని ఇక దాని దగ్గరికి వెళ్ళమండి. అవును, కొంతమంది కూడా అంతే, చర్చిలో ఉన్నప్పుడు అంత స్ట్రాంగ్ ఉంటారు, బిలీవ్ ఉంటారు. మన టీవీ దగ్గరికి వెళ్ళంగానే ఆకు ఆడిపోయినట్టు, ఆ సీరియల్ దగ్గరికి వెళ్ళంగానే ఆడిపోయి, ఆ సినిమా దగ్గరికి వెళ్ళమంటారు. అది కనుక దొడుచుకుందన్నట్టుగా వీళ్ళు కూడా దాంట్లో తింటామంట దాన్ని. అసలు బయటికి వెళ్ళంగానే ఎంత వివేకం ఉండదు, అక్కడ ఎందుకని బలహీనం అయిపోతారు కదా. యజమానుడు ఉద్దేశం ఏంటి? ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటారు కాకుండా బావులు కావడం. కానీ కాకి వెళ్ళి మర్చిపోయి, ఆయన చెప్పిన మాట మర్చిపోయి, వాక్యాలు కూడా మనం మర్చిపోతాం. వేడకెళ్ళంగానే ఆ రంగుల దాన్ని చూడకెళ్ళి వాక్యం కుటుంబ కథ చిత్రాలు అయ్యో అంటుంది. ఏముందో కుటుంబ కథ చిత్రాలు అసలు చూడదు మరు అంటుంటే ఏం లేదు. అత్త కోడలే, అత్త కోడలు ఎట్ట రంపట్లు పెట్టింది, కోడలు ఎట్ట అత్తని బాగా పెట్టి బాగా నేర్చుకుంటాను, కూర్చొని బాగా నేర్చుకున్నాను కదా. కాబట్టి ఈ నేర్చుకుని తిరుగుబాటు కుటుంబంలో ఎలా ఉంటుంది, భర్తను భార్య ఎలా బాధపడుతుంది, ఇవన్నీ మనం పెద్ద టెన్షన్ గా పెట్టేసి మన మైండ్ అన్ని టెన్షన్లో తీసుకుంటాడు ఈరోజు. అవునా కదా గారు? ఇప్పుడు కాకిని కూడా ఉద్దేశంతో పంపిస్తే ఒక దారి చూసి ఏమైపోయిందంటే ఆశ నిగ్రహం లేక డౌన్ అయిపోయింది కదా. ఉద్దేశాన్ని మర్చిపోయి ఇక దాని పని మీద ఉంది, ఇక మనం మర్చిపోయి యజమాని దగ్గరికి రావట్లేదు. కానీ చూసి 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 మరలా వారం రోజులు 2-3 తర్వాత ఆ యొక్క పడవలో నుండి ఎవరు పంపించాడు? పావురాన్ని పంపించాడు. హల్లెలూయా! ఎందుకు పంపించాడంటే మనం ఇప్పటికి ఎన్ని దినాలు అవుతుంది? 40 దినములు మరి జలప్రాయం వచ్చి మరి ఈ వాతావరణం తెలియక పడవలోనే ఉండిపోయాము. బయట వాతావరణంలో చూసిర్రా, సమాచారం తీసుకురా అని పంపించాడు. దేవునికి స్తోత్రం. మనకు కూడా ఇక్కడ ఫ్లడ్ వచ్చినప్పుడు 2 రోజులు 3 రోజులు 4 రోజులు డాబాల మీద లేవా? అవునా కాదు? ఎట్లయ్యా? 15 రోజులు. మనకు 10 రోజులు మనము ఎట్టుంటాం చెప్పండి. అసలు బయటికి రావడానికి మెట్ల మీద నుండి చూస్తే అంత కూడా జల ప్రళయం ఉందో జలమయమైపోయింది. ఇది రాజరాజేశ్వరి పేటైనా లేకపోతే చెరువులా లేకపోతే ఏంటి అన్నట్లుగా ఉన్నది. అసలు ఇంట్లో నుండి మనం బయటికి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళటానికి అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి ఆంటీ ఎట్లా బయటకు వచ్చిందంటే టీవీలో చూపించేది. టీవీలో ఏం లేదు, దాని మీద తీసుకొద్దంటే టీవీలో చూసే వీడియో చూస్తే ఎవరు అనుకుంటా అంటే మన మార్తమ్మ గారు ఒక పడవ మీద నెట్టుకొచ్చారు. తర్వాత సత్యమ్మని ఒక దాని మీద లాక్కొచ్చారు. దేవిని వాళ్ళకి పిల్లోడు కూడా పుట్టోడు ఉంటే ఆడిని దేవుడికి లాక్కొచ్చారు. ఇక మొత్తానికి బయటికి రావడానికి లోపల ఉండవాళ్ళు ఏవో పడవల్లో తీసుకెళ్తే 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఆపదలో ఉండవాళ్ళు రావడానికి అన్ని ఇబ్బందులు పట్టాయి.
నిజంగా లోపలికి వెళ్ళటానికి చాలా, బయటికి రావడానికి చాలా కష్టంగా, సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడం చాలా కష్టం. బయటికి వెళితే మరి ఆ జలప్రలయ వాతావరణం మనకు కొద్దిగా అవగాహన ఉంది కదమ్మా. ఆ బాధ ఏంటో, ఆహారం లేకపోవటం, నీళ్లు లేకపోవటం, కరెంట్ లేకపోవటం, ఏమ్మా ఎన్ని బాధలు పడ్డాం. అది మనకు కొంచెం ఎక్స్పీరియన్స్. ఒక 4 రోజులు 10 రోజులు అట్టుండేలోకి మనం ఎంత ఇదైపోయామో వస్తువులన్నీ. ఇప్పుడు ఆ దినాల్లో కూడా అయిపోయి ఇక బయటికి వెళ్దాము, అసలు బయట ఎక్కడో చూసి పంపించినప్పుడు వెంటనే ఆ పరిస్థితి అంతా చూసుకుని పౌరం ఏం చేస్తుందంటే, మరియు నీళ్ళు, ఇది పర్పస్, ఇది నీళ్లు నేల మీద నుండి తగ్గినయో లేదో చూచుటకు అతడు తన యొక్క నుండి వెలుపలకు పోవి. ఎందుకంటే నీళ్లు తగ్గినయా లేదా, అది ఒక పని. సమాచారం కోసం వెళ్తే బయటికి వెళ్ళి చుట్టూ పారు చూసి నీళ్లు ఉన్నందున అది ఒకసారి పంపిస్తే ఇక లేదు, నిలబడటానికి లేదు, అయ్యా నీళ్లు తగ్గలేదని సమాచారం తీసుకొచ్చింది. చేయి చాపి పౌరుని లోపల తీసుకున్నాడు. మళ్ళా 2వసారి పంపించినప్పుడు బయటికి వెళ్ళి చూస్తే అప్పుడు కొంచెం తగ్గి ఒలీవా సాయంకాలమున వచ్చినప్పుడు అదమ్మా, అయ్యా ఒలీవా అంటే నీళ్లు తగ్గిపోతే బయటపడుతుంది చెట్లు. అప్పుడు అయ్యా దేవుడు మన నీళ్ళు దరిద్రించాడని దాంట్లో నుండి బయటికి రావడానికి వారు సిద్ధపడ్డారు. దేవునికి స్తోత్రం. పౌరము యజమానుడి యొక్క ఉద్దేశము, విధేయతను మనం కూడా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని రక్షించుకునే ఉద్దేశం, ఒక ఉద్దేశంతో బయటికి పంపిస్తా, ఉద్దేశాన్ని నెరవేర్చాలి. అలా చేయటం దేవుని పని చేయాలి. దేవుని చిత్తము చేయటానికి దేవుడు నిన్ను నన్ను పిలిచి రక్షించుకున్నాడు. హల్లెలూయా. అంత మాత్రం ఆయన పని చేసి ఆయన సన్నిధిలో నీ స్వరము మధురము, నీ ముఖం కనపడాలా, నీ స్వరము ఆదివారం నువ్వు కనపడాలా, నీ స్వరం కూడా. అది దేవుడు కోరుకుంటాడు. కానీ దేవుడి ముఖం కనపడలేదు, స్వరం వినపడలేదు. కొంతమంది కానుక పంపిస్తున్నారు కదా, అవునా కదా. కొంతమంది దేవుని గుడికి వస్తున్నారు, చెప్పండి. గుడికి రావాలా, నువ్వు కనపడాలా, నేను కనపడాలా. దేవునికి స్తోత్ర. స్వరం వినపడాలా. నీ స్వరం అనగా స్తుతి, ప్రార్థన, నైవేద్యములు. ఎందుకంటే దేవుడు చేసిన మేలు. కీర్తనలో ఒక మాట అన్నాడు చూడండి త్వరగా. దేవుని వాక్యంలో కీర్తనలో 115 దాకా 147 త్వరగా చదవండి. మాట చదువుకుని ముందుకు వెళ్ళిపోతాం. 147 కీర్తనలు వచ్చి దేవుని మందిరంలో మన స్వరం వినపడాలి. ఎలాగో 12వ వచనం అన్నాడు, యెరూషలేమా యెహోవాను, సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు, నీ సరిహద్దులలో సమాధానం కలుగజేసి ఉన్నాడు. మంచి గోధుమతో ఆయన నిన్ను ఏమన్నాడు, ఆయన దగ్గరకు వచ్చి నీ స్వరాన్ని వినిపించి దేవుని కొనియాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో దినాలుగా నిన్ను ఏం చేశాడంటే, నిన్ను గడియలను నిన్ను బలపరుస్తున్నాడు. అవునా కదమ్మా? బలపరిచే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. సింధు నిన్నటి దినాన అంటుంది, ప్రసాద్ గారి సింధు, కళ్యాణ్ సింధు గారు. ఇద్దరు సింధువులు ఉన్నారు. కళ్యాణ్ సింధు కాదు, ప్రశాంత్ సింధు. ప్రసాద్ అన్నయ్య ఎన్నో రోజులుగా బిడ్డ స్కూల్లో చేర్చాలనుకుంటున్నాము. దేవుని మహాకృపను బట్టి మా బాబుని సిద్ధార్థ స్కూల్ ఈ సంవత్సరం చేయడానికి దేవుడు మాకు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. అమ్మకు వందనమా? ఫస్ట్ క్లాస్. దేవునికి స్తోత్రం. స్కూల్లో చేర్చేటువంటి ఆ సామర్థ్యం దేవుడు మాకు ఇచ్చాడని అన్నటి దినాన మరి తన యొక్క సాక్షి రూపంలో చెప్పింది. దేవునికి స్తోత్రం.
మన బిడ్డకు దేవుడు ఆశీర్వదించి జ్ఞానం ఇచ్చి స్కూల్లోకి వెళ్ళి భాగ్యం ఇచ్చినందుకు దేవుడు ఏం చేయాలి చెప్పండి? కొనియాడాలి. దేవుడు మేలును వివరించాలి. అడిగినాన సంగం గారు శామ్యుల్ గారి ఇంటి దగ్గర మంచి ప్రార్థన జరిగింది, చాలా మంచిగా జరిగింది. అనేక మంది వచ్చారు. అది మన సంఘ బిడ్డలు కొంతమంది రాలేకపోయారు, ఎందుకంటే దూర ప్రాంతాల్లో ప్రయాణాల్లో వేరు వేరు ఊర్లోని కొంతమంది రాలేకపోయారు, కొంతమంది వచ్చారు. అది నార్యాకు కూడా నేను తెలియపరుస్తాను, ఫోన్లు ఏం పని చేయట్లేదు, 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉండి యజమానుడికి ఫోన్ చేశారు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు కాబట్టి అక్కడికి రాలేదు, మిస్ అయిపోయింది అనుకున్నాం. అలాగ అందరికి దాదాపు, ఎందుకంటే దేవుడు వారి జీవితంలో చేసిన వేళ్ళని బట్టి సాక్ష్యం స్వరం ఇప్పారు. అది ఆయన గారైతే మామూలుగా ఆరాధన తన్మయం చెందాడు, ఆరాధించాడు. చక్కని సాక్ష్యం దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడి కృపను బట్టి అన్ని మంచిగా జరిగింది. సాక్ష్యం కానీ ప్రార్థన కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలా ఆనందించారు. దేవునికి తెల్లారి సాక్ష్యం చెబుతున్నారంట, కన్నుకు చాలా బాగా జరిగిందమ్మ, అద్భుతంగా మంచి వాక్యము, ఆరాధన, సాక్ష్యం అని చెప్పారు. తప్ప దేవుని మేలు ఏం చేశారంటే స్వరాన్ని దేవునికి ఏం చేశారు? వినిపించారు. దేవుని సన్నిధిలో మేలుని ఏం చేయాలా? కొనియాడాలి. నిజమే, మనల్ని బలపరుస్తున్నాడు. ఆయన కూడా చెప్పాడు, దేవుడే మమ్మల్ని బలపరిచాడు, ఆదరించాడు, వ్యక్తినిచ్చాడని మంచి సాక్ష్యాన్ని. తర్వాత ఆయన 4 మాటలు చదివాం కదా. ఒకటేమో నిన్ను, నీ గుమ్మములను, నీ గడియలను ఏం చేశాడు? బలపరిచి ఉన్నాడు. రెండవది నీ మధ్యలో నీ పిల్లల్ని ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించాడు. అదిగా చెప్పాలా? మన పిల్లలను దేవుడు నిజంగా ఏం చేస్తున్నాడు? మేలుని తలంచాలి. దేవుడు చేసిన వేళ్ళు పిల్లల విషయాల్లో ఎవరంగా వారి యొక్క జీవితంలో కూడా, వారి పిల్లల జీవితంలో దేవుడు వారిని నిజంగా ఆశీర్వదిస్తున్నాడు. మరి సాక్ష్యం చదువుతుంది. మరి మందిరంలో చెప్పంటే చెప్పదు, కానీ నాకు మాత్రం చెబుతావు నీ సాక్ష్యాలని. జరిగినట్టుగా దేవుడు స్తోత్రం. వెంటనే ఏదైనా దేవుడు మేలు చేశాడంటే ఖచ్చితంగా వచ్చి సాక్ష్యం చెప్పింది. అది నేను చెప్పాలా మందిరంలో? దేవుడు వాళ్ళ యొక్క పెద్ద అబ్బాయి విషయంలో చేసిన గొప్ప కార్యం, మరి కుమార్తెల విషయంలో కూడా గొప్పగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈ రోజు మంచి స్థితినిచ్చాడు. మరి చిన్న కుమారుడు వరకు కూడా చాలా ప్రార్థన చేసింది. పరీక్షలు ప్రతి సమయంలో హాల్ టికెట్ తీసుకొచ్చి, అక్కడ మందిరం ఉన్నప్పుడు ఎక్కడ మందిరం ఉన్నప్పుడు బిడ్డలు తీసుకొచ్చి హాల్ టికెట్ చేతిలో పెట్టి సంఘముగా మన అందరం చాలాసార్లు చేసాం. ఈ రోజు దేవుని కృపను బట్టి వాళ్ళ కుమారుడి విషయంలో మరి ఇప్పుడు చక్కగా ఏలూరులో మరి కోచింగ్ లో ఉన్నాడు. దేవుడు చెంత త్వరలోనే దేవుడు మంచి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లల విషయంలో చాలా గొప్ప కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. నిజంగా అడిగినట్లుగా. వాస్తవం వాళ్ళ కుమార్తె డాక్టర్ కోర్స్ తీసుకుని 4 సంవత్సరాలు చదవాలి, 2 years చదవాలి. అది ఎక్కడ వచ్చింది? కేరళ, గుజరాత్ లో. అక్కడ ఉండి స్టడీలో కొంచెం తీసుకోవాలి. ఆయన చెప్పింది, ప్రార్థన చేసాం. అయ్యా మరి అక్కడ అబ్బాయి చిన్నపిల్లోడు, మరి 2 సంవత్సరాలు ఆడ ఉండాలి, ఎంత ఏంది అది అది దాన్ని అనుకుని చెప్పింది. ప్రార్థన చేసాం, వాళ్ళు ప్రార్థన చేశారు, ప్రయత్నం చేశారు. వాళ్ళు చూశారట, అమ్మా నీ చిన్న పిల్లలు ఫోన్లో మాట్లాడుతుంటే నువ్వు ఇక్కడ ఉండితే మాకు ఇదిగా లేదు, నువ్వు ఇంటికాడ మిట్టలు తీసుకుని చదువుకోమ్మా, నేను మీకు ఏర్పాటు చేస్తాం. ఆ గుజరాత్ నేను పంపించారు నెల తిరగకుండా. దేవుని స్తోత్రం. బిడ్డ విషయంలో దేవుడు చేసిన కార్యము గొప్పగా ఉన్నది. సాక్ష్యం ఇస్తాం. స్వరం వినపడాలి. సాక్ష్యం, పాట, ప్రార్థన అనే స్వరాన్ని మనం దేవుని సన్నిధిలో వినపడాలని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. ప్రతిదీ మన పిల్లల విషయాల్లో ఇక్కడ ఉన్న వారు చాలా మంది ఉన్నారు, చెప్పారు సాక్ష్యం. మరి ఆ విషయానికి కూడా సాక్ష్యం చెబుతుంది. మా కుమార్తె చెన్నైలో ఉంది, అక్కడ ఉండి ప్రార్థన చేశానయ్యా, ఒక అద్భుతం చేశాడు. మా అమ్మాయికి ప్రార్థనకి వెళ్ళమని చెప్పి వెళ్తుంది. నాకు నేను అడిగినాను, పోయిన ఆదివారం వాళ్ళ కుమార్తె చెన్నై నుండి ఫోన్ చేసింది. పైగా ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనే కాదు, దేవుడు మా ఇంట్లో గొప్ప మేలు చేశాడయ్యా, నేను మీకు కానుక పంపిస్తున్నాను, మీరు ఫోన్ నెంబర్ చెప్పండి అని చెన్నై నుండి వాళ్ళ కుమార్తె మరి ఫోన్లో కానుకను మరి దేవుడు మేలును బట్టి ఆమె స్వరాన్ని వినిపించింది. దేవుడు చెప్పిన నాకు చెప్పడం కాదు, మందిరంలో చెప్పాలని వచ్చి నువ్వు మీ ఆయన మారాడు అని
ఆ స్వరము దేవుడు పిల్లల విషయాల్లో ప్రతిదీ ఇక్కడున్న మీరందరూ కూడా నాకు చెప్పారు చాలా సాక్ష్యాలు, ఒకటి కాదు ఎన్నో. మన స్వరము సాక్షి రూపంలో వినపడాలా. హల్లెలూయా. మన స్వరము పాటల రూపంలో వినపడాలి. సైదులు గారు ఉన్నాడు, చాలా త్వరగా పాటలు నేర్చుకున్నాడు. దేవుడికి స్తోత్రం. నేను ఎవరో అంటున్నారు, నిజంగా సైదులు ఎంత తొందర పాటలు నేర్చుకున్నాడు, ఎంత బాగా పాడుతున్నాడు ఏంటి అంటారు. వారి కుటుంబం ఎంత ఎంత ధైర్యంగా చక్కగా నిజం చూడండి, స్వరం వినపడుతుంది. ఉదయాన్నే రాగానే దేవుని స్తోత్రం అని చెబుతుంది. హల్లెలూయా. నీ స్వరం పాట ద్వారా, ప్రార్థన ద్వారా, సాక్ష్యం ద్వారా, స్వార్థ చెప్పటం ద్వారా దేవుని సన్నిధిలో వినపడాలి. పౌరమా నీ స్వరం వినపడి. హల్లెలూయా. మౌనంగా ఉండద్దు, మౌనంగా ఉండద్దు. వినబడినవు నీ స్వరం, కనబడినవు నీ ముఖం. నా సన్నిధిలో కనపడు. ప్రార్థనలో, ఉపవాసాల్లో నీ ముఖాన్ని కనపరచాల. మనుషులకు కాదు, దేవునికి చూపిస్తే దేవుడు మన వైపు తిరుగుతాడు. హల్లెలూయా. పావురము ఆ సంఘానికి పోల్చాడు. ఇంకా చూద్దాం అనుకున్నాను. ఆ పావురాల గురించి సంఘం అంటాడు ఇది. అయితే దేవుడి గురించి పావురం ఏమంటుందంటే, నా ప్రియుడు 10,000 మందిలో పురుషులలో అతి సుందరుడు, తవడవర్ణుడు, రక్తవర్ణుడు నా ప్రియుడు అంటే క్రీస్తు ఎంత గొప్పవాడో. యథార్థం. తవడవర్ణుడు అంటే తెల్లని వాడు, మచ్చలేని వాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు నా ప్రియుడు. రత్నవర్ణుడు, సిలువలో నీ కోసం రక్తము మొత్తగా మారిపోయాడు పవిత్రుడుగా చేయటానికి. ఇలా సంఘము దేవుడిని కొనియాడుతున్నది. దేవుడు అతనిలో ఉన్న భావపు లక్షణాలు చూసి సంఘాన్ని కొనియాడుతున్నాడు. మనల్ని కూడా దేవుడు మెచ్చాల. హల్లెలూయా. ఎప్పుడు మెచ్చుతాడంటే దేవుని చిత్తము నువ్వు చేస్తే నేను మెచ్చుతాడు. హల్లెలూయా. దేవుని పని నువ్వు చేస్తే మెచ్చుతాడు. నీ స్వరం వినపడితే, స్తుతిస్తే, ప్రార్థిస్తే, ప్రకటిస్తే నిన్ను మెచ్చుతాడు. తర్వాత నీ కనపడాలను దేవుని సన్నిధిలో అన్ని కార్యక్రమాలు, సంఘ కార్యక్రమాల్లో మనము కనపడినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నా బిడ్డ ప్రతి కార్యక్రమంలో ఉంటుంది, ఆ ముఖం కనపడుతుంది అని దేవుడు. అందుకని దేవునికి మనం కనపడాల. అందుకని ఇప్పుడు డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కూడా, ఇదివరకేమో సంతకం చేయటం, ఇప్పుడు డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి ఏంటి, ముఖం కనపడాలంట. తర్వాత తమ్మిత కావట్లా, ఎవరో తమ్మేమో కానీ ముఖం కూడా చూపించుకుని వెళ్ళాలి. అప్పుడు స్కాన్ చేస్తున్నా, ఇది ముఖాలు కనపడాలి. ఏఆర్ స్టీవెన్సన్ గారని ఒక ఆయన ఉన్నాడు, పాటలు పాడతారు, మంచి సింగర్, మీ అందరూ తెలుసు. ఆయన గారు ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు. మన సాక్ష్యం చెబుతున్నాడు, ఇంతకాలం నేను ఉద్యోగం చేసుకుంటా వచ్చాను, ఇక నా వల్ల కావట్లా. ఇది వరకంటే ఎప్పుడు ఒకసారి సంతకం చేసి వచ్చేవాడిని, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు చెయ్యి అంటున్నారు, కాలు అంటున్నారు, ముఖం కూడా చూపించాలి. ఈ గోలు నాకెందుకు, నా దేవుని సేవ చేసుకుంటాను, ఈ ఉద్యోగం నాకు వద్దని ఈ ముఖాలు కాళ్ళు చేతులు నేనేడా ఇది చేశాను. రాజీనామా చేయది, దాన్ని ఏమంటారు, వాలంటరీ రిజైన్ చేసేసి పూర్తి సేవకు వచ్చాడంట. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రభుత్వమే ముఖం చూస్తుంటే, దేవుడు నీ తండ్రి, నీ కన్న తండ్రి నువ్వు కనపడాలని చూడ. మన పిల్లలు ఒక రోజు 2 రోజులు లేకపోతే ఇన్ని ఫోన్లు చేస్తా, అబ్బాయో ఏడుండ అబ్బాయా, ఏడుండ అమ్మాయా అని ఫోన్ చేసి వాళ్ళు వచ్చిందాక, వాళ్ళు కనపడిందాక, ఇంటికి చేరుకున్నదాకా అమ్మా వచ్చాను అటు చూస్తే అప్పుడు నిద్ర పట్టింది నీకు. దేవుడి స్తోత్రం. అప్పుడు బాగా గుట్టుకులాడుతావు, లెగుతావు, కూర్చుంటావు, బయటకు వస్తావు, ఆ ముఖం కనపడితే చాలు నీకు సంతృప్తి. హల్లెలూయా. ఏసయ్య నువ్వు వారం కనపడిపోతే ఏంది నా బిడ్డ రాలా, ఏది చూస్తాడు. నువ్వు కనపడితే ఆయన దిగిపోయింది. హల్లెలూయా. నీ ముఖం ఆయన కనపడాలా. హల్లెలూయా. అట్లానేనమ్మా, దేవుడు సన్నిధిలో ఆయన మెచ్చాలంటే స్వరం వినపడినివ్వాల, ముఖం కనపడినివ్వాల. ఆయన ఉద్దేశాన్ని చేస్తే కొండ సందులలో ఎగురు పావురమా, నిజంగా నీ గొప్ప మనోహరము, నీ స్వరం మధురము అని దేవుడిని గొప్పగా హెచ్చించుకుంటూ సాక్ష్యం ఇస్తాడు. ఆ సాక్ష్యం దేవుని నుండి మనము పొందాలా. హల్లెలూయా. మన జీవితంలో చేస్తున్న వేళ్ళను బట్టి మనం కూడా బలపరుస్తూ ఆస్వాదిస్తూ చేస్తున్న ఆయన వేళ్ళు కొనియాడేటువంటి సంఘంగా ఉండాలి. అందుకని అంటున్నాడు, కొనియాడు యెరూషలేమా, సియోను, నీవు నీ దేవుణ్ణి కొనియాడు. ఇంకొకేమంటున్నాడో తెలుసా, ఆయన నీ గుమ్మముల గడిలను బలపరుచున్నాడు, నీ మధ్యని నీ పిల్లలను ఆస్వాదించున్నాడు, నీ సరిహద్దులలో సమాధానము తనకు మేలుతోనే హృదయాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి, తృప్తిపరుస్తున్నాడు. నిజంగా దేవుడు మన జీవితంలో చేస్తున్న మేలు చేత చాలా మనము తృప్తిపరుస్తున్నాం. 1 కాదు 2 కాదు, దేవుడు మేలుల చేత మన హృదయాన్ని చాలా సార్లు
వృద్ధినిచ్చాడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. వాటన్నిటిని బట్టి, సమాధానాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, బలపరిచిన విధానాన్ని బట్టి, దేవుడు మేలు చేత తృప్తినిస్తున్న దాన్ని బట్టి కొనియాడుతూ ఎగరే పావురం వలె మనం ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేసి యుగరాల ఇప్పుడు తెలుసా రాకడలో ఎగిరేటువంటి ఆ పునరుద్ధాన బలం కోసం కూడా పౌరుము ప్రార్థన చేసుకుని ఈ చివరి దినాల్లో ఉన్నాం. మనము దేవుని సన్నిధిలో మన స్వరం వినిపించాలా. ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. యుద్ధ సమాచారం యెరూషలేములో ఇప్పుడు ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. ఏ దేశానికి? యెరూషలేమునకు మొదలనేనా? ఇరాన్కి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతుందంటే రాకడ సమీపంగా ఉంది. యుద్ధంలో నష్టం జరుగుతుంది. దేవుని బిడ్డలారా యుద్ధంలో విజయం ఇస్తాడు. కాబట్టి మన ప్రభువు రాబోతున్నాడు. ఎగిరేటువంటి శక్తి కావాలి. పావురం పైకి ఎగరాలంటే కొండ సందుల్లో నుండి దేవుని బిడ్డలారా శక్తి కావడానికి మనం దేవుని సన్నిధిలో మన స్వరూపించి పునరుద్ధాన శక్తి, ప్రార్థనా శక్తిని పొందుకుని ముందుకు సాగుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు పరమగీతములు ఇచ్చిన సంఘమునికి ఇచ్చినట్లుగా మనకు కూడా కృపనిచ్చి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా దయగల ప్రభువా నీ నామమున స్తోత్రాలు. ఏదైనా ప్రభువా మీరు ఇచ్చిన మాటలను బట్టి వందనాలు. అయ్యా బండ సందులు ఎగిరిన పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ స్వరం వినపడేమో ముఖం కనపడేమని పావురముల గురించి, సంగముల గురించి మెచ్చిన మాట. అయ్యా పావురమునుగా నీ ఉద్దేశము నెరవేర్చినట్లుగా మేము కూడా నీ పని చెయ్యాలి, నీ సేవ చెయ్యాలి, నీ యొక్క పనిలో ఉండాలని అటు అనుభవాలు నాకు మాకు అందరికీ దయచేయమని ప్రార్థన. పావురము స్వరము నాయన, స్తుతి అనే స్వరం, ప్రార్థన అనే స్వరం, సాక్ష్యం అనే స్వరం, స్వార్థ ప్రకటించడం అనే స్వరం, రాకడ కొరకు సిద్ధపడే స్వర విధానం నాకు అందరికి దయచే. రాకడ బహు భయంకరంగా దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, లేఖనాలు నెరవేరుతున్న దినాల్లో ఉన్నాం. మా అందరికి సిద్ధపాటును, దిద్దుబాటును కలిగించేనాయి. అయ్యా మాలో ఉన్నటువంటి ఇంకా నీకు ఇష్టం లేనివంటి తీసివేయండి, మమ్మల్ని సరి చేయండి, ఎప్పటికప్పుడు నూతన పరచండి, ఆత్మపూర్ణంగా చేయండి, అభిషేకం కలిగిన వారు చేయండి, పాముల వలె వివేకం కలిగిన హృదయాలు మాందులకు దయచేయనైనా. నీకు స్తోత్రాలయ మెలకువను దయచేయనైనా. జ్ఞానుల వలె నడుచుకోవడానికి సహాయం చేయండి. లేఖనాలు నెరవేరుస్తుండగా లేఖనాలు కనువిప్పు కలిగిన ఆయన ఎవరికి వారు ఎలర్ట్ గా ఎగిరి అనుభవంలోనికి వెళ్ళడానికి సహాయం చేయండి. ఈ సన్నిధిలో ఉన్న సంఘమును మీరు దీవించండి, దిద్దుబాటును కలుగ చేయండి. ఇంకా నీకు ఇష్టం లేనివంటి మాలో నుండి తీసి సుందరమైనటువంటి సంఘముగా, అయ్యా నా సంఘి పావురమా అని చందంగా ఈ సన్నిధిలో ఉండటానికి మీరు సహాయం చేయండి. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో నీరు కట్టి పల్లెప్ప చేసి పావురము లాంటి గుణ లక్షణాలు, సిద్ధపాటును, యజమాని చిత్తము నెరవేర్చేటువంటి పనిచేసే స్వభావాలను మా అందరికి దయచేయండి. బండ సందుల్లో ఎగిరే పావురం వలె పవిత్రమైన జీవితాలు మా అందరికి ఇవ్వమని విన్న వాక్యాన్ని ముద్రించి నీరు కట్టి పల్లెప్ప చేసి రాకడ కొరకు సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచినట్లుగా నీ కృప మాకు దయచేసి రాకడలు ఎత్తబడే సిద్ధపాటును దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ